రోజు కోడ్ ఎంత కూసినా మధ్యాహ్నం వరకు నిద్రలేవని నేను ఈరోజు మార్నింగే లేచి రెడీ అయిపోయా. నేను మార్నింగ్ లేచాను అని అనగానే మీరు అర్థం చేసుకోండి, ఇవాళ ప్రకృతి కూడా మనకు విరుద్ధంగానే ఉంటుందని. సో అసలు నేను రెడీ అవ్వడానికి రీజన్ ఏంటంటారా, మా డాడీ ప్రతి ఇయర్ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు అండ్ ఈ ఇయర్ కూడా అలాగే వేసుకున్నారు. ఈ ఇయర్ ఏంటంటే మా డాడీ మిగతా స్వాములందరికీ మా ఇంటి దగ్గర భిక్షా కార్యక్రమం పెట్టాలని అనుకున్నారు. సో దానికోసమే ఈ హడావుడి అంతా. అందరూ పని చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా ఏమీ పని చేయకపోతే బాగోదని చెప్పి నా పిల్ల గ్యాంగ్ వేసుకొని మరీ బంతిపూలని రేక్కలని విడదీశానమాట. అలాగే బంతిపూల దండ కూడా కట్టి ప్రతి గుమ్మానికి మేము వేలాడదీసాం మంచిగా. సో నెక్స్ట్ అయితే స్వాములందరూ వచ్చేసారు, ఇంకా హారతి పూజ కూడా చేసేసారనమాట. అందరు స్వాములు హారతి తీసుకుని అయితే ఇంకా భిక్షా కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పి మేము అందరం రెడీ అయ్యామన్నమాట. అక్కడ ఫస్ట్ అందరం అక్కడ బెంచెస్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఆరగించమని చెప్పాలి. అలా చెప్పిన తర్వాతే వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో అలా చెప్పాక బయట వర్షం రావడం వల్ల ఎక్కువ ప్లేస్ లేదు. సో కొంతమందిని లోపల హాల్లోనే పెట్టేసాము, ఇంకొంతమందికి బయట బెంచెస్ వేసేసి అక్కడ పెట్టాము. సో వాట్ ఎవర్ లాస్ట్ వరకు అయితే చాలా సాటిస్ఫైడ్ అయ్యామన్నమాట. లైక్ ఎందుకు అంటే అంత స్వాములకి కొంచెం మంచిగా సేవ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మొత్తం వాళ్ళు భిక్షా కార్యక్రమం అయిపోయాక మనం తాంబూలములు ఇవ్వాలి స్వాముల వారికి. వాళ్ళకి మన చేతిలో తాంబూలం తీసుకున్నాక వాళ్ళ బంతిపూల రేఖలు ఏవైతే ఉన్నాయో వాటితో మనల్ని ఆశీర్వదిస్తుంటారు అనమాట. సో నా వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయింది అండ్ నా డే కూడా చాలా హ్యాపీగా క్లోజ్ అయింది. బట్ నా కష్టం చూడండి, నా తుప్పనెత్తితో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఆ రేఖలు మొత్తం నా రింగుల జుట్టులో ఇరుక్కుపోయాయి. ఇవి తీయాలంటే మినిమం ఒక 2-3 గంటలన్నా పట్టది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో and see you again in the next video. Bye bye. Love you.